ఇవాళ ప్రపంచ స్థాయిలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఒక ఫోటో. ఇది డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిందండి. ఆయన ముందు ఒక పెంగ్విన్, దీని చేతిలో అమెరికా జెండా, మీకు ఎదురుగా ఆర్కిటిక్ సర్కిల్కి సంబంధించిన మంచు కొండలు. ట్రంప్ గారు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈయన టోటల్గా ఈ ప్రపంచం నుంచి ఐసోలేట్ అయిపోయారు. మీకు ప్రపంచం యొక్క తీరుతెన్నులు ఎలా ఉంది, అసలు ఈ ప్రపంచ దేశాలు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ దేశాల గురించి వాళ్ళ ఆలోచన ఈ నాయకులకి ఉంటుంది కదండి. సో ఇదంతా ఇతనికి అర్థము కాక ఒక గందరగోళంలో పడిపోయాడు. నేను 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 నాకు మించి ప్రపంచము లేదు అనే భ్రమలో ఉండిపోయి టోటల్గా ఇతను మీకు కానరాని ఒక లోకానికి వెళ్ళిపోతున్నాడు అనేదే అర్థం. అక్కడ మనుషులు అనేవాళ్ళు ఉండరు, నాగరికత అనేది ఉండదు, మీ గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఒక ప్రపంచము వైపు డొనాల్డ్ ట్రంప్ గారు తన పయనాన్ని సాగిస్తున్నారు అని అర్థం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 5 ఐస్ నేషన్స్ అని అంటాం. అంటే మీకు ఆంగ్లో సాక్సన్స్కి సంబంధించిన ఒక గ్రూప్, హంటర్ గ్యాదరర్స్, వేటాడతారు, లూటింగ్ చేస్తారు, అక్కడ నుంచి పారిపోతారు, కుదిరితే తక్కిన వాళ్ళ భూములను కబ్జా చేస్తారు. సో వీళ్ళనే ఆంగ్లో సాక్సన్స్ అని అంటారు. వీళ్ళకి ఎటువంటి నాగరికత, నేను అన్నట్టు న్యాయము, ధర్మము, పాపము, పుణ్యం ఏమీ ఉండదు. ఎదుటివాడి సొత్తులను ఆక్రమించుకోవడం, ఇది ఒకటే వీళ్ళకి తెలుసు. సో ఈ 5 ఐస్ నేషన్స్ అన్నప్పుడు ఇందులో అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ 5 దేశాలు. వీళ్ళు యూరోప్కి సంబంధించిన వాళ్ళు. అంటే లోకల్గా ఉండే నేటివ్స్ని తరిమి వేసేసి వీళ్ళు ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటారు. ఇది మాదేని అంటారు. సో ఇప్పుడు ట్రంప్ యొక్క తీరు ఎంత వర్స్ట్గా ఉంది అంటే, ఎంత వర్స్ట్ అంటే ఈ 5 ఐస్ నేషన్స్లో కూడా ఇతను లేడండి. అంటే ఇదంతా ఎవరి వల్ల ఇలా జరిగింది అంటే నమ్మరు, నరేంద్ర మోదీ. ఇతనే దీనికి కారణము అని ఇవాళ వెస్టర్న్ మీడియా రాస్తుంది, మనం కాదు, వాళ్ళు రాస్తున్నారు. అంటే ఎంతలాగా ఇతన్ని అవమానించినా, టారిఫ్స్ అన్నారు, దట్ మోదీ, ఎవరు ఒక సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, దట్ మోడీ అని అనడము ఎంత తప్పు. ఒక దేశ ప్రధానమంత్రిని మీరు అలా సంబోధించకూడదు. కానీ వీళ్ళు ఇలాగే, అంటే వీళ్ళకున్న అహం ఎలా ఉంటుందంటే వీఆర్ ద సుపీరియర్ రేస్, ఇంతే కదా. సో ఇప్పుడు ఏమైపోయింది, 5 ఐస్ నేషన్స్లో యూకే తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ కదా. యునైటెడ్ కింగ్డమ్ అంటే చాలా చాలా ముఖ్యమైన ఒక దేశము. మోదీ గారు స్వయంగా లండన్కి వెళ్ళి వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని అమెరికా నుంచి దూరం చేశాడు. చరిత్రలో మొదటిసారి అమెరికా నుంచి యూకే దూరం అయ్యింది. ట్రంప్ తీరు వాళ్ళకి కూడా నచ్చలేదు. మరి ఆస్ట్రేలియా విషయంలో ఏమైందండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. న్యూజిలాండ్తో మీకు ద ఫాస్టెస్ట్ ఎఫ్టీఏ, అంటే ఎటువంటి నెగోసియేషన్స్ లేవు, అర్జెంటుగా వేసేసుకుందామంటే వాళ్ళు చెప్పడము, మనము కూడా వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పుకోవడం. ఇక కెనడాను చూసారు అనుకోండి, అంటే నేను అన్న 3 దేశాలు అయిపోయాయి కదా 5 దేశాలలో. ఇక కెనడాను చూశారు అనుకోండి, జస్టిన్ ట్రూడో వెళ్ళిన తరువాత, వెళ్ళిపోయాడు కదా ఇతను, వెళ్ళిన తరువాత మనము ఏమైనా ఖాళీస్థాన్కి సంబంధించిన ఒక వీడియోలో మాట్లాడామా? నేను కాదు, ఎవరినైనా చూడండి, ఖాళీస్థాన్ అనబడే మూమెంట్ గురించే ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. మీకు ఇది ఎక్కడ, యుఎస్, యూకే, కెనడాలో బాగా యాక్టివ్గా ఉన్న గ్రూప్. ఇవాళ నథింగ్ అండి. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనండి, డ్రగ్ మాఫియా, ఎవ్వరు ఏమీ మాట్లాడడం లేదు. అంటే మీకు మార్క్ కార్నీ రావడము, అతను మొత్తము కూడా భారత్తో మేము వ్యవహరించిన శైలి చాలా తప్పు. సో ఇలాంటి విషయాల్లో ఇక మేము దూరముగా ఉంటాము అన్నాడు, సరిపోయింది. భారత్తో ఉన్న శత్రుత్వం అనేది తుడిచిపెట్టుకుపోయింది. కానీ ట్రంప్ గారు ఏం చేశారు, నువ్వు నా దేశానికి సంబంధించిన ఒక రాష్ట్రానివి, ఆ దేశం యొక్క ప్రధానమంత్రి నా గవర్నర్, పొగరుగా మాట్లాడడం. దాంతో మార్క్ కార్నీ కూడా ఏం చెప్పాలో, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం మాట్లాడాలో క్లియర్గా మాట్లాడి మేము అమెరికాకు దూరముగా ఉంటున్నాము క్లియర్గా చెప్పాడు. వీళ్ళు వెంటనే శాంక్షన్స్, 100% నీ మీద శాంక్షన్స్. ఏంటి, చైనాతో వీళ్ళు లావాదేవీలు పెట్టుకుంటే కెనడాపై 100% మీకు ఇలాగ టారిఫ్ విధిస్తాను, బెదిరించడమే. ఇలా ఎంతకాలము నువ్వు ఎన్ని దేశాలను బెదిరిస్తూ పోతూ ఉంటావు? చేసుకోరా, నువ్వు ఏం చెయ్యాలో చేసుకొని కెనడా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు.
దాంతో ఏమైంది, 5 ఐస్ నేషన్స్లో ఒక్క అమెరికానే మిగిలింది. ఇక క్వాడ్ గ్రూప్ అంటారా, క్వాడ్లో కూడా ఇవాళ అమెరికా లేదండి. భారత్ చైనా కలిసిపోతుంది అని చెప్పి వార్తలు కదా. RIC, రష్యా, ఇండియా, చైనా. సో ఎన్ని గొడవలు ఉన్నా ఆర్థిక లావాదేవీలు అన్నప్పుడు, GDP అన్నప్పుడు, ఎదుగుదల అన్నప్పుడు వీళ్ళు కలిసిపోతారు. రేపు బ్రిక్స్ అనేది ఒక రియాలిటీ, బ్రిక్స్ కరెన్సీని మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, ఎన్ని వైపులు ఎటువైపు నుంచి చూసినా కూడా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్గా నిలబడే ఒక దేశమో ఒక నాయకుడో లేడు. అందరూ ఇతన్ని చీకొడుతున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇతను క్రియేట్ చేసుకున్నాడు. ఇవాళ మనకు 50% టారిఫ్ అన్నాడు కదండి. సో ఇప్పుడు యూరోప్ యూనియన్తో మనం FTA వేసుకున్నాం. ఒక్క మాట మాట్లాడుతున్నాడా అనేసి సైలెంట్గా ఉండేందుకు అర్థమైంది మనము చాలా పెద్ద తప్పు చేశాము, మోదీ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు, ఇంకా ఈయన ఏమేమి చెయ్యబోతున్నాడో చాలా ఉంది కదండి, చాలా విషయాలు ఉన్నాయి. మెల్లమెల్లగా వీళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఎలాంటి తప్పు మనం చేసామో, కొరివితో తలగొక్కుంటే ఏమవుతుందో క్లియర్గా మీకు డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు అర్థం చేసుకున్నారు. మీకు ఇందులో అతిపెద్ద షాకింగ్ వార్త ఏమిటి అంటే, ఇప్పుడు యూరోప్ యూనియన్ 27 దేశాలు అంటాం చూసారా, వీళ్ళు మేము ఇక మీదట అమెరికాతో మా ఇంటెలిజెన్స్ డేటా అనాలిసిస్ను షేర్ చెయ్యము, మా దేశములో ఏం జరుగుతుందో మా వరకే, అమెరికాకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే నాటో యొక్క బాస్ కదండి, ఎక్కడ ఏం జరిగినా మీకు CIA వాళ్ళు వాలిపోతారు, FBI ఏజెంట్లు అక్కడే ఉంటారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ని అంతా గ్యాదర్ చేసి కూర్చొని ఒక కుట్ర, ఈ దేశం మీద ఎలా కుట్ర పన్నాలి, ఇదే కదా వీళ్ళ ప్లాన్, ఎప్పుడు ఇదే ఉంటుంది. సో ఇవాళ యూరోప్ యూనియన్ అలాంటిది జరగదు. మా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరూ కూడా మీతో కూర్చొని మాట్లాడరు, మీటింగ్సే ఉండవు. అంటే 5 ఐస్ నేషన్స్ నుంచి అందరూ వెళ్ళిపోవడం కాదండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ను కూడా మేము షేర్ చెయ్యము అనడము ఎంత పెద్ద వార్త. సో ఇప్పుడు అమెరికాని గమనించారు అనుకోండి, వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ అనండి, ఎలాంటి ఆయుధాలు ఎవరికి అమ్ముతారు, ఎవరికి అమ్మగలరండి? నో, నథింగ్ జరగదు. అలాగే సరే యుద్ధాలు సృష్టిద్దాము అంటే వీళ్ళ కుట్రలు అందరికీ అర్థమైపోయింది. మనకు గొడవలు పెట్టి ఫైనల్గా వీడు వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇదే కదా వీడి బుద్ధి. ఇదంతా ఎవరు? జైశంకర్ గారు మాట్లాడతారు. జైశంకర్ గారు యూరోప్ వెళ్ళినా, మిడిల్ ఈస్ట్ వెళ్ళినా దీనిని నేను ఎక్స్పోజ్ చేసి చూడండి, ఒక్కొక్కళ్ళ రోల్, మోదీ రోల్ ఎంత క్రిటికలో జైశంకర్ గారి రోల్ కూడా అలాంటిదే. ఇంకొక వ్యక్తి అజిత్ దోవెల్, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎలాంటి సమాచారాన్ని అందజేయాలి, మీకు ఈ ప్రపంచంలో ఈ అమెరికా లాంటి దేశాలు ఏమేమి చేస్తూ ఉంటారో. కాబట్టే ఉర్జులా మేడం ఆవిడేమంటున్నారు, 1971లో నిక్సన్ ఏమైతే చేశారో అతనికన్నా వర్స్ట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉంది, కాబట్టి అమెరికా యొక్క పతనము ఖాయము అని చెప్పి ఈవిడ భారత్లో కూర్చొని మాట్లాడడము, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇంతంత పెద్ద నిజాలను బయట పెట్టడము, ఇదంతా మీరు చూశారు అనుకోండి. 5 ఐస్ నేషన్స్ కూడా మీకు అమెరికాకు దూరంగా, అంటే 4 ఐస్ అని అనాలి, ఒక ఐ అమెరికానే కాబట్టి వీళ్ళు కూడా దూరం అయిపోయారు అనుకోండి. వీడు ఎవరితో వ్యాపారం చేస్తాడు, అసలు ఎవరిని బెదిరిస్తాడు, ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తాడు, చిన్నా చితకా దేశాల మీదకి వెళ్ళి మీరు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళే నవ్వుతారు. అరే నీకు నేనే దొరికేనా, వెళ్ళు ఆ భారత్తోనో చైనాతోనో రష్యాతో యుద్ధము చేయి, వాళ్ళని ఎదుర్కో, అది వదిలేసి మా మీద పడ్డావు ఏంట్రా అని చెప్పి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అట్లాగా డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క తోడు ఎవరు? ఒక పెంగ్విన్ పక్షి, దాని చేతిలోనే అమెరికా జెండా అనేది ఉంది. మరి వీళ్ళు ఇలా ఆర్కిటిక్ సర్కిల్ వైపు నడుచుకుంటూ వెళితే ఎక్కడికి వెళతారు? సో ఇదంతా అగమ్య గోచరములాగా మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఎటు వెళతారో, అమెరికాను వీడు ఎటు తీసుకెళ్తాడు, నోబడీ నోస్. ఇది మీకు ఇవాళ 5 ఐస్ నేషన్స్ నుంచి వచ్చిన రిపోర్టు. మరి దీన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.